ఇది ప్రస్తుతం ఉన్న ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి లోపట్టుకోగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకొని లోపట్టుకోతే మొదటగా కనిపించేది. కాకపోతే ఇది చివరిగా కట్టింది. మనకి ఇప్పుడున్న ఎంట్రన్స్ ప్రకారంగా ఇది మొదట కనిపిస్తుంది. ఈ టూంబ్ వచ్చి అబ్దుల్ కుతుబ్ షాహీ, ఈయన 7వ రాజు గోల్కొండ సామ్రాజ్యానికి. 1626 నుండి 1672 మధ్యలో ఈయన పరిపాలించిండు గోల్కొండ సామ్రాజ్యాన్ని. ఇతను షాజహాన్కి సామంతునిగా పనిచేసిండు. విజయనగరంపై దండయాత్ర చేసిండు. ఔరంగజేబు పైన కూడా దండయాత్ర చేస్తే ఓడిపోయిండు. ఆయన దగ్గరనే సామంతునిగా చేసిండు. మనకే కనిపిస్తుంది. అందరికీ నమస్తే. నా పేరు రవి, మీరు చూస్తున్నారు వే టు బ్యూటీ. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి టూంబ్స్ను ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసుకొని కొంచెం ముందటికి వెళ్ళంగానే మనకు తర్వాత కనిపించేది మ్యూజియం, గ్యాలరీలో ఏంటంటే ఈ టూంబ్స్ అన్నీ 16, 17వ శతాబ్దంలో నిర్మించినాయి కాబట్టి, చాలా ఏళ్ళవి కాబట్టి అన్నీ అంటే 16, 17వ శతాబ్దంలో నిర్మించినాయి కాబట్టి ఇవన్నీ రిపేర్లు చేస్తారు, ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు చాలా మట్టుకు రిపేర్ చేస్తారు. ఈ గ్యాలరీ నుంచి కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత మనకు మొదట కనిపించేది
వచ్చేసి ఈ సమాధి పూర్తిగా ఇంకా కట్టలేరు, ఈ మధ్యలో వదిలేసారు. అబ్దుల్ హసన్ కుతుబ్ షా తానా షా, ఇది పూర్తిగా నిర్మించలేరు, ఇది మధ్యలో అట్లనే వదిలేసారు. కాకపోతే ఇంట్లో 2 సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు ఎవరి అంటే అబ్దుల్ హసన్ కుతుబ్ షా తానా షా. ఈయన 1672 నుంచి 1687 మధ్యలో గోల్కొండను పరిపాలించాడు 15 ఇయర్స్. ఈయన తండ్రి అబ్దుల్లా కుతుబ్ షా. దీని గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఏం తెలియదు, తెలిసిన మట్టుకు చెప్పిన. ఇక్కడ నీళ్ళ బావులు కూడా ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఈ టూమ్స్ మొత్తంలో 6 బావులు ఏమున్నాయి. 6లో మనకు ఈ అబ్దుల్లా కుతుబ్ షాహీ టూమ్ దగ్గరనే ఒకటి కోనేరు ఉంటుంది. చూసుకొని కొంచెం ముందట్టుకోగానే రైట్ సైడ్లో మనకి హయత్ బక్షి బేగం మహమ్మద్ కులీ కుతుబ్ షా కుమార్తె కూతురు అన్నమాట. ఈమె 5వ కుతుబ్ షా మహమ్మద్ కుతుబ్ షా భార్య. ఈమె 5వ కుమార్తె. మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క 5వ కూతురు. మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క బిడ్డ హయత్ బక్షి బేగం. ఈమె 5వ కుతుబ్ షా
మహమ్మద్ కుతుబ్ షా భార్య, 6వ సుల్తాన్ 7వ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షాహీ తల్లి. ఈమె సమాధి కొంచెం ప్రత్యేకంగా నిర్మించారు. ఏంటంటే ఆర్కిటెక్చర్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సమాధిలో రీసౌండ్ ఎక్కువ వస్తుంది. ఒక్కసారి సౌండ్ చేస్తే ఎక్కడున్నా కానీ లోపల ఒక్కసారి సౌండ్ చేస్తే 6-7 సార్లు సౌండ్ వస్తుంది. ఈ టూమ్స్లలో ప్రధానంగా ఆర్కిటెక్చర్ బాగుంటుంది. ఈమె సమాధి ముంగట్నే వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వర్కింగ్లు ఉండొచ్చు కానీ వాటర్ అయితే లేవు అందులో. ఈ సమాధి ముంగట్నే ఒక చిన్న మసీదు కూడా ఉంది. ఈ టూమ్స్లో దాదాపు 2 అంతస్తులలో ఉన్నాయి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సమాధులు. దాదాపు రాజులై వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవి. ఈ టూమ్స్కి 4 ఎంట్రెన్స్లు ఉన్నాయి. ఈ 4 ఎంట్రెన్స్ల నుండి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లోపటి నుండే పైనకు వెళ్ళడానికి కూడా దారి ఉన్నది, కానీ ప్రస్తుతం వాటిని క్లోజ్ చేసి పెట్టిర్రు పైన పోకుండా. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఈ హయత్ బక్షీ బేగం సమాధిలో మాత్రం రీసౌండ్ రావడానికి కొన్ని ప్రత్యేకమైన రాళ్ళు వాడిర్రంట. అందుకే ఇవి రీసౌండ్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. రీసౌండ్ కూడా ఎట్లా వస్తుంది? ఇక్కడ హయత్ బక్షీ బేగం సమాధి దగ్గరనే ఒక మసీదు కూడా ఉంది.
బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో కొంచెం ముందటికెళ్తే ఇటు తారామతి సమాధి, ఇటు ప్రేమమతి సమాధి, ఈ రెండు మనం ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఇతని సమాధి కనిపిస్తుంది. రైట్ సైడ్లో తారామతి, ప్రేమమతి, వీళ్ళు డ్యాన్సరు ప్లస్ సింగరు. వీళ్ళిద్దరు అబ్దుల్లా కుతుబ్ షా, అబ్దుల్ హసన్ వీరు రాజులుగా ఉన్నప్పుడు సింగర్గా, డ్యాన్సర్గా పనిచేశారు. ఈయన 6వ రాజు. 1612 నుంచి 1626 వరకు ఈయన గోల్కొండను పరిపాలించిండు. కులీ కుతుబ్ షా ఆదేశం మేరకు హైదరాబాదును ఇతడు స్వయంగా నిర్మించిండట. ఇది ప్రస్తుతం రిపేర్ చేస్తారు. పైన గార్డెన్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. దాదాపు 40 ఎకరాలల్లో 40-80 ఎకరాలల్లో ఈ విస్తీర్ణంలో ఉన్నాయి ఈ సమాధులన్నీ. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా సమాధి దాటుకొని కొద్దిగా ముందటికి వెళ్ళంగానే రైట్ సైడ్లో మనకు మార్చురీ బాత్. ఇక్కడ ఏంటంటే వారు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి చివరిసారిగా ఇక్కడ వారికి స్నానం చేపించి అట్లా ఖననం చేసేటోళ్ళట. ఆ ఏరియా ఇది. ఇక్కడ హాట్ వాటరు, కూల్ వాటరు ఉంచుకోవడానికి తొట్టిలు. ఈ టూమ్స్ ఉన్న ఏరియాలో దాదాపు 8 నీళ్ళ బావులు ఉన్నాయి. వాటరు దాదాపు అన్ని ఏరియాలలో ఇట్లనే తొట్టిలా కట్టించారు. మనకి ఇక్కడ ఒక బావి కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది ఇది. అప్పట్లోనే వాటర్ కోసం మంచిగా కట్టుకున్నారు ఇవి. ఈ బావి దగ్గరనే జంషెద్ కులీ కుతుబ్ షా సమాధి అయితే కనిపిస్తుంది. ఇది 1550లో నిర్మించారు. ఈ లాకేసి ఉన్నది, లోపలికి పోయి చూపిద్దామంటే
ఇదొకటి మసీదు నిర్మాణం మధ్యలో ఆగినట్టున్నది, మనం చూడొచ్చు ఈడ. ఇక్కడ కనిపిస్తున్నది ఫాతిమా సుల్తాన్ సమాధి. ఇది కనిపిస్తున్న సమాధి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా సమాధి. ఈయన 3వ రాజు. 1550 నుంచి 1580 మధ్యలో ఈయన గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది మహమ్మద్ కులీ కుతుబ్ షా సమాధి. ఈయన 1565 నుంచి 1612 వరకు గోల్కొండ చక్రవర్తిగా ఉన్నాడు. తన భార్య వచ్చి బాగమతి బంజారాశ్రీని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమె ఇస్లాంకి కన్వర్ట్ అయ్యి బాగమతి నుంచి హైదర్ మహల్గా పేరు మార్చుకుంది. హైదర్ మహల్గా పేరు మార్చుకున్న నుంచి భాగవతి నుంచి భాగ్యనగరం అనే పేరు నుంచి మన హైదరాబాద్ పేరు హైదర్ మహల్ నుంచి హైదరాబాద్ అయింది. చార్మినార్ను కట్టింది కూడా ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షానే. బాగమతికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు లేకపోయేసరికి కొంచెం అనుమానాలకు తావిస్తుంది. ఇప్పుడున్న యాకత్పుర దగ్గర సిక్లాం అనే ఏరియా బాగమతి ఉంటున్నాయంట. అక్కడికి వెళ్ళేందుకు బాగమతిని కలిసేందుకు మూసీ నది దాటడం ఊకే ఇబ్బంది అవుతుందని చెప్పి కులీ కుతుబ్ షా నాన్నగారు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఆయన అక్కడ బ్రిడ్జ్ కట్టించిండంట. ఆ బ్రిడ్జే ఇప్పుడు పురాణా పూల్ బ్రిడ్జ్. ప్రేమమతి తారామతికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, కాకపోతే బాగమతికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు లేవు కాబట్టి కొంచెం అనుమానాలకు తావిస్తుంది. నేను చూపిస్తున్న టూమ్స్ యొక్క కొన్ని వివరాలు మాత్రమే నేను చెప్తున్నా. వీళ్ళ హిస్టరీ చాలా పెద్దగా ఉంది. దాదాపు వీళ్ళు ఇరాన్ నుంచి వచ్చి 170 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించారు. కులీ కుతుబ్ షా సమాధి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా తాళాలు వేసి పెట్టారు. పైన వచ్చిన టూరిస్టులు చూడడానికి ఒకటైతే ఇక్కడ పైన కూడా పెట్టారు సమాధి. ఈ కులీ కుతుబ్ షా సమాధి ఇక్కడున్న టూమ్స్లో ఇదే పెద్దది. సమాధి ముంగట గార్డెన్ చాలా పెద్దగా ఉంటుంది.
కోనేరు సమాధులు. ఇక్కడ ఉన్న టూమ్స్ ఏరియాలలో బావిలలో ఇదే పెద్దగా ఉంది. ఈ కోనేరే చాలా లోతుగా కూడా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. గవర్నమెంట్ నిర్వహణ తీసుకుంటుంది. ఇదేనా పెద్ద అటుపోతాం మనం. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి 2 సమాధులు. సుల్తాన్ అబ్దుల్లాకు బాగా ఇష్టమైన 2 డాక్టర్లు నిజాముద్దీన్ అహ్మద్ గిలానీ, అబ్దుల్ జబ్బర్ గిలానీలు. 651లో ఈ టూమ్స్ 2 వీళ్ళ సమాధులు 2 ఒకటే విధంగా ఉంటాయి. దీని పక్కకే కన్నెం ఖాన్ అబ్దుల్లా, ఈయన సైన్యాధికారి అంట. ఈయనది కూడా ఇక్కడ సమాధి నిర్మించారు. ఇది కూడా చూడొచ్చు మనం ఇక్కడ. క్లారిటీ అంటే బడ్జెట్ మట్